అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్య ఆదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో ఈ కథలు అనేటువంటివి మహాభారతం కానీ, రామాయణం కానీ, భాగవతంలో కానీ కథలుగానే ఈ యొక్క గ్రంథాలు వ్రాయబడ్డాయి. ఆ కథని తెలుసుకోవటానికి ఒక్కొక్క కథగా తీసుకుంటే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పడుతుంది. అక్కడితో ఆ కథ అంతమైపోతుంది, మళ్ళీ కొత్త కథ ప్రారంభమవుతుంది. అసలు ఆ కథలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏమిటి అని ఆలోచించటానికి వచ్చేటప్పటికి దానికి అనంతమైనటువంటి కాలాన్ని మనం వెచ్చించాలి. అలా వెచ్చించినప్పుడు మాత్రమే ఆ అనంతమైన కాలంలో విన్న కథని ఆలోచించినప్పుడు మాత్రమే మనలో నుంచి జ్ఞానము అనేటువంటిది బయటకు వస్తుంది. అంతవరకు జ్ఞానము అనేటువంటిది నిబిడీకృతమైపోయి, అంటే అగ్ని మీద ఎలాగైతే ఒక తెల్లని పొర కమ్ముకుని ఉంటుందో అలాగా ఈ కథలు మనం వినటానికే పనిచేస్తాయి తప్పితే వాటిని అంతర్ముఖంగా ఆలోచించినంత కాలము జ్ఞానము అనేటువంటిది కలగదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అసలు ఈ కథ విన్న తర్వాత ఈ కథని గురించినటువంటి తాత్విక దృష్టి ప్రాథమికంగా కావాలి. తాత్వికంగా ఈ కథ ఏమిటి అనేటువంటిది మనసులో నుంచి ఆలోచన పుట్టడం జరగాలి. ఈ తత్వానికి సంబంధించినటువంటిది తాత్విక దృష్టి వీడిలో నుంచి ఉద్భవించాలి. మానవుడిలో ఇటువంటి తాత్విక దృష్టి ఉద్భవించినంత కాలము మానవుడి తాలూకు ప్రవర్తన ఎలాగుంటుందంటే మూఢనమ్మకాల మయంగా మూఢనమ్మకాలతో నిండిపోయి ఉంటాడు తప్పితే, అంటే అవిద్యలో అజ్ఞానాంధకారంలో ఉండిపోతాడు తప్పితే ఈ అజ్ఞానాంధకారాన్ని వీడి అవిద్యను వీడి ఇతను ఈ యొక్క జ్ఞానంలోకి ప్రవేశించటానికి అర్హుడు కాకుండా ఉంటాడు. ఈ జ్ఞానంలోకి ప్రవేశించాలి అంటే తాత్విక దృష్టి అనేటువంటిది ఇతనిలో జరించాలి. కథ వినటమే కాదు, కథలో ఉన్నటువంటి అంతర్భాగం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇటువంటి సందర్భంలో మనం ఒక చక్కని పాట విందాము.
ఇలాగా ఈ పాఠాలు వినటం మూలంగా మన భావావేశము అనేటువంటిది మనకి ఆధీనంలో ఉంటుంది. మన భావాలన్నీ, మన ఆలోచనలన్నీ అనేటువంటి పరిస్థితిలో మధ్యలో ఒక పాటని వినిపించి తర్వాత దాని మీద నేను చెప్పవలసినవన్నీ కూడా చెప్పుకురావటం జరుగుతుంది. ఒక పాటకి పల్లవి ఎలాగైతే ప్రాణంగా ఉంటుందో పాటకి పల్లవి ప్రాణం అని చెప్పేసరి చెప్పటం జరిగింది. పల్లవి లేని పాట చరణాలతో ఉంటే దానికి ప్రాణం లేనటువంటిది. అలాగే ఒక కథకి వచ్చేటప్పటికి కూడా ఆ కథాంశంలో జీవము అనేటువంటిది ఉండాలి. ఆ జీవం లేకపోతే ఆ కథ ఎందుకు కొరగానినట్టుగా ఉంటుంది తప్పితే ఆ కథ వినటం మూలంగా మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము కూడా చేకూరదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. కనుక ఇలాంటి వాటి గురించి వచ్చేటప్పటికి ఈ యొక్క కథలు వినేటప్పుడు ఆ కథలో ఉన్నటువంటి జీవమేమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం కూలంకషంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. ఇలాంటి విషయాలు చెప్పాలంటే గురువులు మాత్రమే చెప్పగలుగుతారు తప్పితే వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ ఒక్క విషయాలన్నింటినీ కూడా చెప్పలేరు. కాబట్టి ఇక్కడ గురుముఖతగా ఈ కథలు చెప్పడానికి ఏముంది? చదువు రాని వాడైనా చెప్తాడు, చదువు వచ్చిన వాడైనా చెప్తాడు. వాళ్ళ అమ్మో, వాళ్ళ నాన్నో, వాళ్ళ తాతో చెప్పినటువంటి కథని చెప్పటానికి అది పెద్ద విశేషమైనటువంటిది కాదు. కాబట్టి అది అలాగే ఇక్కడ ఏంటంటే కథాగమనాల కన్నా కూడా కథాగమనంలో ఉన్నటువంటి విశ్లేషణాన్ని మనం చూడాలి. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే కథతో పాటు కథాగమనంలో ఉన్నటువంటి భావమేమిటి, అందులో ఉన్న జ్ఞానమేమిటి అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి. ఏ ఒక్క రాక్షసుడు కానీ ఏ ఒక్క ఋషి కానీ తపస్సు చేస్తున్నారు అని అనేటప్పటికీ ఇంద్రుడు అనేటువంటి వాడు రంభని పంపిస్తాడు, మేనకను పంపిస్తాడు, తిలోత్తముని పంపిస్తాడు, ఊరోజుని పంపిస్తాడు. ఇలా అందరినీ పంపిస్తున్నాడు అని చెప్పేసి అని అనుకుంటాము. కానీ వాస్తవానికి ఆలోచిస్తే ఈ ఇంద్రుడు అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాము. ఇంద్రుడు అనేటువంటి వాడు స్వర్గంలో ఉంటాడు అనేటువంటి విషయంలోనే మనం కథాగమనంలో ఎంతసేపు ఆలోచిస్తాము. వీటికి ఋషులు కూడా మనకు అలాంటి కథలనే చెప్తూ ఉంటారు. ఒక ఋషి గురించినంటే ఒక కథ చెప్తాను వినండి. ఒక ఋషి తన బ్రహ్మత్వాన్ని పొందాలనుకుని, బ్రహ్మ ఋషి కావాలనుకుని తపస్సు చేయటం ప్రారంభించాడు. ఆ తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఆ తపస్సు ఎంతకాలం చేశాడో, ఎన్ని సంవత్సరాలు చేశాడో, ఎన్ని యుగాలు చేశాడో కూడా ఆ ఋషికి తెలియలేదు. ఇటువంటి సమయంలో ఇంద్రుడిలో ఒక విధమైనటువంటి భయం పట్టుకుంది. నా ఇంద్ర పదవికి ఈ ఋషి ఏమైనా ఆశిస్తున్నాడా ఏమిటి? ఇంతకాలంగా ఇతను తపస్సు చేస్తున్నాడు, ఏ కోరికలు లేకుండా ఇతను ఇంతసేపు కూర్చుని తపస్సు చేస్తున్నాడంటే ఏ కోరికైనా ఉన్నట్టయితే ఆ ఒక్క దైవము అనేటువంటి వాడు ప్రత్యక్షమయ్యేవాడు కదా. ఆ దేవుడు ప్రత్యక్షం కావటం లేదు కాబట్టి ఇతని కోరిక ఏదో చాలా పెద్దదై ఉంటుంది. ఈ కోరిక పెద్దటవటం మూలంగా ఈ చిన్న చిన్న దేవతలైనటువంటి వాళ్ళు వీళ్ళెవరూ కూడా వెళ్ళటం లేదు. కనుక బహుశా వీడు నా తాలూకు ఇంద్ర పదవినే ఆశించి తపస్సు చేస్తున్నాడేమో అనుకుని చెప్పేసని రంభని పంపించడం జరిగింది. రంభ వచ్చి తను నృత్యగానాలతో అక్కడంతా కూడా సందడి చేస్తూ ఉంటే ఆ ఏకాగ్రతకి భంగం కలుగుతుంది అని చెప్పేసి ఇంద్రుడు అనుకున్నాడు. కానీ ఆ ఋషిలో ఏ విధమైనటువంటి
ఆ ఒక భంగము అనేటువంటిది లేకుండా అతను ఆ తీక్షణ దృష్టితోనే తపస్సు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈసారి మేనకని తిలోత్తమని కూడా వెళ్ళి మీ ఇద్దరు ఏకకాలంలో ఆయన దగ్గర నృత్యం చేయండి అని చెప్పేసని వీళ్ళని పంపించడం జరిగింది. వీళ్ళు కూడా వచ్చి చాలా హడావిడి చేస్తూ వీళ్ళ తాలూకు పాటలతో వీటితో ఈ యొక్క నృత్యాలతో అదంతా కూడా హడావిడి చేయటం ప్రారంభించారు. ఋషి కనీసం కన్ను కూడా తెరవలేదు. వాళ్ళు ఆఖరికి విసిగిపోయి ఈ ఋషి కళ్ళు తెరవడు మనని చూడ్డు ఎందుకు వచ్చిన ప్రయాస అనుకుని చెప్పేసని ఆ మేనకా తిలోత్తమ తిరిగి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంద్రుడు ఆలోచించాడు, ఏం చెయ్యాలి, ఇతని తపస్సుని ఆప్ చేయాలి అంటే, ఇతను ఇక్కడితో ఆగిపోవాలంటే ఏం చేయాలి అనుకుని చెప్పేసని అగ్నిదేవుణ్ణి పిలిచి నువ్వు అగ్నివర్షాన్ని కురిపించు అని చెప్పాడు. అయినా ఆ ఋషిలో చలనం లేదు. పడేది శరీరం మీదకే కదా ఈ అగ్ని కణాలు. ఎప్పటికైనా ఈ దేహం అగ్నికి ఆహుతి అవ్వాల్సినదే కదా. అట్లాంటిది ఈ నిమిషంలో మనం ఈ తపస్సు మానుకుని ఏదో ఈ యొక్క అగ్ని కణాలన్నీ కూడా మన మీద పడుతున్నాయి అని చెప్పేటువంటిది దేహాన్ని గురించి ఆలోచించినప్పుడు మాత్రమే కదా మనకి బాధ కలుగుతుంది అని చెప్పేసని దేహాతీతంగా వెళ్ళటం ప్రారంభించాడు ఆ ఋషి. అరే, నేను ఇంత అగ్నిని పంపించి అగ్నివర్షం కురిపించిన ఈ ఋషిలో ఏ విధమైనటువంటి చలనము లేదే అని చెప్పేసాడు అనుకుని వర్షదేవుణ్ణి పిలిచి వాన కురువు అని చెప్పేసని చెప్పటం ప్రారంభించాడు. దాంతో జోరుగా ముసిరి పట్టన్నట్టుగాను వర్షాలు కుండపోతగా కురియటం ప్రారంభిస్తున్నాయి. అగ్నికే కదలినటువంటి మనిషి వర్షానికి ఎందుకు కదులుతాడు? అతని తపస్సు అతడు అలా చేసుకుంటూనే వెళ్తున్నాడు. ఇది చూసినటువంటి ఇంద్రుడు ఇలా కాదు, ఈ యొక్క వాయువును పిలిచి ఆ యొక్క చల్లగాలితో వీచమని చెప్పితే ఆ చల్లగాలికైనా ఇతను లేస్తాడు ఈ యొక్క తపస్సు మానుకుని అని చెప్పేసని ఆ వాయుదేవుణ్ణి పిలిచి నీవు చల్లగా గాలిని వెయ్యి అని చెప్పేసి చెప్పటం జరిగింది. ఆ ఒక వాయుదేవుడు వచ్చి చల్లగా గాలి వీయటం ప్రారంభించాడు. అయినప్పటికీ కూడా ఋషిలో చలనం లేదు. అప్పుడు ఇంద్రుడు ఆలోచనలో పడ్డాడు, ఏంటి ఈ ఋషిలో ఇంత నిశ్చలత ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని. ఇటువంటి సమయంలోనే ఋషి తను కూడా ఈ యొక్క బయట ప్రకృతి తత్వాల్లో ఉన్నప్పుడు కదా నాకు ఈ యొక్క ఆటంకాలన్నీ కలుగుతున్నాయి. ప్రకృతిలో కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి ఒక తత్వంలోకి వెళ్ళిపోతే ఇటువంటి ఆటంకాలు ఉండవు కదా అని ఆలోచించి ప్రకృతి తత్వంలో ఉన్నటువంటి జలతత్వంలోకి వెళ్ళిపోయి ఒక నదిలో ఆయన దాని అడుగు భాగానికి వెళ్ళి కూర్చుని తపస్సు చేసుకోవటం ప్రారంభించాడు. అటువంటి పరిస్థితిలో ఇంద్రుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంతకాలానికి ఆ ఋషి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆయన కళ్ళ ముందర ఎన్నో చేపలు అనేటువంటివి, చేపలు చేప పిల్లలు అన్నీ కూడాను అవి చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అప్పుడు ఈ ఋషిలో ఒక జ్ఞానోదయం అయింది. చిన్న చేపల్ని పెద్ద చేపలు తింటాయి కదా, అలాంటిది నేను ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే చిన్న చేపలు పెద్ద చేపలు కలిసే తిరుగుతున్నాయి. వీటిలో ఏ విధమైనటువంటి భయము ఆందోళన లేకుండా ఉన్నప్పుడు ఈ యొక్క జీవరాశులకే ఇటువంటి పరిస్థితి ఉంటే జలచరాలకే నేనెందుకు అలజడి పడి ఈ యొక్క జలంలోకి వచ్చి కూర్చుని తపస్సు చేయాలి అని అనుకుని ఈయన తన శక్తి చేతన ఒక పెద్ద మహల్ లాంటిది కట్టుకుని, రాజమహల్ లాంటి మహల్ కట్టుకుని అందులో
నృత్యం ఒకవైపు, మృదంగం ఒకవైపు, సాహిత్యం వైపు, సంగీతం ఒకవైపు అన్నట్టుగా నానా విధములైనటువంటి ధ్వనులు కలిగినటువంటి వాటితో కూడా ఆ ఒక్క భవనం అంతా కూడా మారుమోగేటట్లుగా చేస్తూ ఆ మధ్యలో కూర్చుని ఈయన తపస్సు చేయటం ప్రారంభించాడు. నిశ్చల తత్వము అని చెప్పేసి అంటాము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మూలత్వం, నిర్మూలత్వే నిశ్చలతత్వం అని చెప్పేసి చెప్తారు. ఆ నిశ్చలతత్వంలో కదలకుండా ఈ ధ్వనులేవి కూడా, ఈ శబ్దాలేవి కూడా ఆయనకి వినిపించకుండా కూర్చొని తపస్సు చేయటం ప్రారంభించాడు. అప్పుడు ఆ స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు వచ్చి ఈ ఋషి కాళ్ళ మీద పడిపోయి, మహానుభావ, నేను చాలా తప్పు చేశాను. ఈ రంభని, మేనకని, తిలోత్తమని ఎవరెవరినో పంపించేసి నీ యొక్క తపస్సుని భంగం చేయాలని అనుకున్నాను, నన్ను క్షమించు అని చెప్పేసని ఇంద్రుడు ఈ ఋషిని అడగటం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిజ్ఞానం ఏంటంటే, నిశ్చలత్వంలోకి ఎప్పుడైతే వస్తాడో ఆ వచ్చినప్పుడు ఈ ఇంద్రియాలు ఏవీ కూడా అతని ఏవీ చెయ్యలేవు. ఇంద్రియాలే ఏవీ చేయలేని పరిస్థితికి వచ్చినప్పుడు ఇంద్రియాలకి అధిపతి అయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఇంద్రుడు ఏమవుతాడు? ఆ ఒక్క ఋషి తాలూకు పాదాల మీద పడిపోతాడు. ఇంద్రుడు అనేటువంటి వాడు స్వర్గంలో ఎక్కడ స్వర్గాధిపతిగా లేడు. మన తాలూకు దేహంలోనే ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి చిత్తము, మనస్సు అనేటువంటి వాటినే ఈ యొక్క దేవేంద్రుడు, ఉపేంద్రుడు అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయం. ఈ ఇంద్రియాల తాలూకు అలజడితో, ఈ యొక్క మనస్సు, చిత్తము తాలూకు అలజడితో బుద్ధి కొంచెం ప్రకోపిస్తుంది, నిశ్చలత్వాన్ని తప్పుతుంది. నిశ్చలత్వాన్ని బుద్ధి ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడు ఆత్మ తన తాలూకు స్థిరత్వాన్ని కొంతవరకు కోల్పోవటానికి అవకాశం ఉంటుంది. కానీ ఆత్మ మాత్రం ఎప్పుడూ కూడా అలా జరగటానికి జ్ఞానులలో అవకాశం ఉండదు. వాళ్ళు నిశ్చలంగానే ఆత్మతత్వంలోనే ఉంటారు. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ మనం తెలుసుకుంటే ఈ యొక్క కథలు మనకి ఎంతవరకు మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయంటే, తత్వ పరిజ్ఞానము కలిగేటువంటి వరకు మాత్రమే ఈ కథలు మనకి దారి చూపిస్తాయి. తాత్విక దృష్టి మనకి కలిగి, తాత్విక దృష్టి నుంచి మనం ఏనాడైతే మనము ఈ యొక్క ప్రకృతి తత్వాన్ని కూడా దాటి ఈ యొక్క తత్వానికి మనం వెళ్తామో అప్పుడు ఈ ప్రకృతి దీని తాలూకు కార్యకలాపాలన్నింటినీ కూడా నిశ్శబ్దంగా ఆపేస్తుంది. అలాగే దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా వాటి తాలూకు క్రియలను ఆపేసి నిశ్చలంగా ఆ ఒక ఆత్మ ఇచ్చేటువంటి సిగ్నల్స్ని బుద్ధి నుంచి తీసుకుని మాత్రమే ఇవి ప్రవర్తిస్తాయి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. మొట్టమొదట మానవుడు అనేటువంటి వాడు ఉద్భవించిన తర్వాత ఈ మానవుడికి ప్రకృతి అనేటువంటి దాని మీదన ఇతనికి ఒక జ్ఞానం కలిగింది. ఈ ప్రకృతి అంటే ఏమిటి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏమిటి అని చెప్పేసని, ప్రకృతిలో ఆకాశం ఉంది, ప్రకృతిలో వాయువు ఉంది, ప్రకృతిలో అగ్ని ఉన్నాడు, ప్రకృతిలో జలం ఉంది, ప్రకృతిలోనే భూమి ఉంది అనుకుని చెప్పేసని ప్రకృతిని ముందు పూజించడం ప్రారంభించాడు. ప్రకృతి ఆరాధన చేయటం ప్రారంభించినటువంటి మానవుడు మెల్లమెల్లగా ప్రకృతిలో ఉన్నటువంటి ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, భూతత్వము అనేటువంటి వీటిని దేవతలుగా మార్చుకుని వీటిని పూజించటం ప్రారంభించాడు. ఈ పూజించేటప్పుడు ఈ మానవుడు
ఈ ఆకాశతత్వాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ ఆకాశము అనే దాంట్లోనే ఈ యొక్క అగ్ని కానీ, ఈ జలం కానీ, వాయువు కానీ, భూమి కానీ అన్నీ కూడా ఆకాశతత్వంలోనే ఇవి ఇమిడిపోయి ఉన్నాయి. ఇది చెప్పాలి. ఎలా చెప్పాలి అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఒక కథాగమనంగా తీసుకున్నాడు. భృగు మహర్షి అనేటువంటి ఆ ఋషి ఒకనాడు ఈ ఋషులందరూ కూడా తపస్సు అంటే ఒక యజ్ఞాన్ని చేసి, ఆ యజ్ఞం చేసిన తర్వాత సాంప్రదాయబద్ధంగా ఈ ఒక యజ్ఞాన్ని చేద్దాము, యజ్ఞం తదనంతరము ఈ ఒక తపస్సును ప్రారంభిద్దామనుకుని యజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ భృగు మహర్షి యజ్ఞానికి కర్త ఎవరు, యజ్ఞ తాలూకు కర్తవ్యాన్ని ఎవరికి ఇవ్వాలి, బ్రహ్మకి ఇవ్వాలా, విష్ణువుకి ఇవ్వాలా, శివుడికి ఇవ్వాలా అని చెప్పి ఆలోచించి ఎవరిలో అయితే సత్వగుణము కనిపిస్తుందో వారికి మాత్రమే ఈ యజ్ఞపురుషుడిగా ఉంచాలి అని చెప్పేసి అని అనుకుని ఈ యొక్క భృగు మహర్షి ఈ యొక్క బ్రహ్మలోకానికి, విష్ణులోకానికి, శివలోకానికి వెళ్ళటం జరిగింది. బ్రహ్మని చూసి ఈయన రావటాన్ని చూసి ఆయన కనీసం లేచి కానీ కళ్ళు తెరిచి కానీ రానాయన భృగు మహర్షి అన్న మాట అనకపోవటంతో ఈయనలో ఒక విధమైన కోపం ప్రజ్వరిల్లి, నీకు భూలోకంలో అసలు ఏ విధమైనటువంటి గుడులు కానీ నీ యొక్క పూజలు కానీ ఉండవు అని చెప్పేసి చెప్పించడం జరిగింది. అక్కడి నుంచి శివుడి దగ్గరికి వెళ్ళేటప్పటికీ శివుడు కూడా తన తాలూకు భార్య అయినటువంటి పార్వతీతో ఆయన నాట్యం చేస్తూ ఉండిపోవటం జరిగింది. అది చూసినటువంటి భృగు మహర్షికి చాలా కోపం వచ్చింది. ఇంత ఋషిని నేను వస్తే నన్ను చూడకుండా నువ్వు ఆనందంగా నృత్యాన్ని చేసుకుంటూ ఉంటావా? కనుక నీకు ఆకారం లేకుండా నిర్వికారంగా, సాకారం అనేటువంటి లేకుండా నిర్వికారంగా మాత్రమే నువ్వు భూలోకంలో పూజలు అందుకుంటావు అని చెప్పటం జరిగింది. అక్కడి నుంచి వైకుంఠానికి రావటం జరిగింది. వైకుంఠానికి వచ్చేటప్పటికి వైకుంఠంలో కూడా విష్ణువు అర్ధనిమీలిత నేత్రుడై ఉండి ఆ కళ్ళు మూసుకుని ఆ శేషశయనం మీద పయనించి పడుకుని ఉంటే ఆ లక్ష్మీ దేవి ఆయన పాదాలను ఒత్తుతూ ఉంది. ఆవిడకి మిగిలినటువంటి ఆవిడకేమీ పట్టలేదు. అప్పుడు ఈ భృగు మహర్షికి చాలా కోపం వచ్చి ఆయన కాలుతో ఒక తన్ను తన్నాడు విష్ణు వక్షస్థలంలో. దాంతో లక్ష్మికి కోపం వచ్చి, నేను నీ వక్షస్థలంలో ఉండేటువంటి నన్ను నువ్వు కాపాడుకోలేకపోయావు కాబట్టి నేను భూలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పేసి మహావిష్ణువుని వదిలేసి వచ్చేసింది. ఇదంతా కథాగమనంలో నడిచేటువంటి ఒక విధానము. మహావిష్ణువు కూడా భూలోకానికి వచ్చిన తర్వాత ఆకాశరాజు కూతురైనటువంటి పద్మావతిని వివాహం చేసుకున్నాడని, ఆ వివాహానంతరము లక్ష్మీ పద్మావతి ఇద్దరు కూడా నేను భార్యను అనేటప్పటికీ ఈయన శిలగా మారిపోయారు అనేటువంటి విషయాన్ని మనకి కథాగమనంలో ఆ వెంకటనాథుడి తాలూకు కథాగమనాన్ని వెంకటేశ్వర స్వామి గురించి చెప్తూ ఉంటారు. ఈ కథను తీసుకుంటే ఆకాశం అనేటువంటిది ఈ యొక్క వాయువుకి కానీ, అగ్నికి కానీ, జలానికి కానీ, భూమికి కానీ వీటన్నింటినీ కూడా తనలో ఇముడ్చుకుని తన తాలూకు ఆధీనంలో ఉంచుకుంది. కాబట్టి ఆ ఆకాశము అనేటువంటి దాన్ని ఒక రాజు కింద తీసుకుని చెప్పటం జరిగింది. ఆకాశరాజు అనేటువంటి దీంట్లో అంటే కథాగమనంలో ఎలా చెప్తారు, ఋషి సాంప్రదాయం ఎలా ఉంటుంది, ఈ కథని మళ్ళీ మనం ఎలా డీకోడ్ చేసుకుంటే మనకు ఆ కథలో ఉన్నటువంటి అంతర్భాగం తెలిసి మనం ఆ ఒక జ్ఞానాన్ని ఎలా పొందుతాము అనేటువంటి విషయం మనకి తెలిస్తే
అప్పుడు మాత్రమే ఆ కథలో ఉన్నటువంటి ఏదైతే జ్ఞానము, విద్య అనేటువంటివి ఉన్నాయో అవి మనకి తెలుస్తాయి. అవి తెలియనంతకాలం ఏంటంటే ఆకాశరాజు, ఆకాశరాజు కూతురు పద్మావతి, పద్మావతి ఈయన ఇక్కడికి వచ్చి వకుళాదేవి దగ్గర ఉండి ఇవన్నీ కూడా డీకోడ్ చేసుకోవాల్సినటువంటి వీటన్నింటిని తీసుకోవాల్సిన పరిస్థితి. ఒకళ్ళంటే ఎవరు? వకుళామాత అని చెప్పేస్తున్నాం అనుకో, గుడి కట్టేసాం పూజిస్తున్నాం అంటున్నాం. జ్ఞానం కలగలంతసేపు గుళ్ళు కట్టుకుని పూజించుకోవటం మిగులుతుంది. ఈ యొక్క జ్ఞానం కలగాలంటే కథని తీక్షణంగా దాని మీద మన అవగాహన ఏర్పరచుకోవటానికి మన ఎంతో శ్రద్ధాభక్తులతో ఆ కథ విని, నేను ఒక పదాన్ని అయితే విడదీసా. ఆకాశరాజు అనేటువంటి వాడు ఆకాశతత్వానికి సంబంధించినటువంటి వాడు. ఎవరైతే విష్ణువు అనేటువంటి వాడు ఉన్నాడో ఈ విష్ణు విరాట్ స్వరూపానికి సంబంధించినటువంటి వాడు. ఈ యొక్క పద్మావతి కానీ లక్ష్మి కానీ ప్రకృతికి సంబంధించిన వాడు. మిగిలినటువంటి విభాగాన్ని మీరు కొంచెం ఆలోచిస్తే ఆ కథలో ఉన్నటువంటి మిగిలినటువంటి ఈ యొక్క ప్రకృతి తత్వాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. కనుక ఇటువంటి వాటన్నింటినీ తెలుసుకోవాలంటే కథని శ్రద్ధగా వినాలి. మనకి పరీక్షల్లో ఏం చేస్తారంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్లో నుంచే ప్రశ్నలు ఇస్తాడు. ఆ ప్రశ్నలకి జవాబు ఆ పారాగ్రాఫ్లోనే ఉంటుంది. అలాగే ఈ కథలు విన్న తర్వాత కథల అడుగున మనకు ఒక ప్రశ్న రావాలి. ఆ ప్రశ్న వచ్చిన తర్వాత ప్రశ్నకి జవాబు ఎందులో ఉంటుందంటే కథలోనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఇటువంటి విషయాలు మనం తెలుసుకుంటేనే ఈ యొక్క రామాయణానికి సంబంధించినటువంటి దానిలోకి మనం ప్రవేశించగలుగుతాం. తప్పితే అది తెలియనంతకాలము రామాయణం ఒక కథగా ఉంటుంది. రాముడు ఒక మహాత్ముడుగాను విరాట్ పురుషుడుగాను ఉంటాడు. వాల్మీకి మహర్షి రాముణ్ణి వర్ణించేటప్పుడు ఎక్కడా కూడా ఆయన ఆజానుబాహు అరవింద దళాయతాక్షం అనేటువంటి పదాలను ఆయన వాడలేదు. ఆయన చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి, ఆయన చాలా భారీ విగ్రహము అనేటువంటి విషయాన్ని ఎక్కడా కూడా వాల్మీకి మహర్షి మనకి చెప్పలేదు. ఆయన మనకి చెప్పింది ఏంటంటే రాముడు ఒక ఉత్తమమైనటువంటి పురుషుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. తప్పితే ఇది తలా తోక తడ్డవు లేనటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ యొక్క రాముడికి చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి, మోకాళ్ళు దాటిపోయి ఉంటాయి అని చెప్పేసరికి ఇలాంటి మాటలను ఎక్కడా కూడా వాల్మీకి మహర్షి రాయలేదు. కనుక ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం చక్కని గురు సాంప్రదాయాన్ని ఆశ్రయిస్తే మాత్రమే మనకి వీటికి తగినటువంటి విషయాలు తెలుస్తాయి. తప్పితే ఎవరో తలాతోక తొండము లేనటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటల మూలంగా మనం నేర్చుకునేది ఏమీ లేదు. శూన్యమే మనకి మిగులుతుంది. కథ ఆ కథలో గంపడు బొక్కినట్టుగా ఆ కథని గంటల గంటలు వినటమే మిగులుతుంది. తప్పితే దానిలో నుంచి ఒక జ్ఞానానికి సంబంధించిన ఒక రేణువు కూడా మనకు అంటది. కాబట్టి ఆ ఒక వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనం తిరిగి రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఆ ఒక అయ్యప్ప అనుగ్రహంతో మిగిలిన విషయాలు కూడా తెలుసుకుందాం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్య.